ఈరోజు చక్కగా ఇంతవరకు మరి పరమ తండ్రి దాసుడు మరి నా తోటి పనివాడు జత పనివాడిగా ఆయన నేను ఎంతో ప్రోత్సహించుకుంటున్నాను కనుక అతను కొత్తగూడెం నుంచి వస్తున్నాడు. తర్వాత రెండోది నేను ఏం చెప్తున్నాను అనేది కూడా గ్రహిస్తూ దానికి లోబట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే తనకున్నటువంటి ఒక మంచి కిరీటం అది. అదిగాక ఇప్పుడు చక్కని మాటలు చెప్పాడు. దేన మనసు వచ్చి మనం గ్రహించాలి. ఇప్పుడు మనకి పరమ తండ్రి ఇచ్చినటువంటి వాక్యం ఈరోజు పాపమునకు మరియు దుర్మార్గులకు ఏమి జరుగును ఏందట? పాపులకును మరియు దుర్మార్గులకును ఏమి జరుగును? ప్రశ్న కొట్టేసిన గమనించాలి మీరు. కనుక ఏమి జరుగును అని చెబుతున్నప్పుడు ఇక్కడ అంటాడు, గర్విష్ఠులను దుర్మార్గులను కొయ్యకాలు వలె ఉందురట. ఎలా ఉంటారట? దుర్మార్గులు, తర్వాత గర్విష్ఠులు అంటే ఎవరు? అది మాట అహంకారము. చెప్పితే గ్రహించిన వారు, చెప్పిన మాట లక్ష్య పెట్టిన వారు, చెప్పింది చేయకుండా తన స్వభావంతో వెళ్ళిపోయేటువంటి వారు గర్విష్ఠులు. తర్వాత దానికంటే ముందు దుర్మార్గులట. దుర్మార్గులు అంటే ఏంటి అంటే చెడ్డ కార్యంలో చేయవారు, దురాత్మ సంబంధులు, అంటే గ్రహింపు లేని వారు, అనుసరించలేని వారు, ఆలోచించలేనటువంటి వారు దుర్మార్గులు. ఈ రెండు వర్గాలు కలిగినటువంటి వారట కొయ్యకాలు వలె ఉంటారట. పరమ తండ్రి స్తోత్రం. కొయ్యకాలు అంటే ఏంటి? వరిసేన వేసామనుకోండి, పంట పండింది, సంతోషంగా పంట పండితే ఏం చేస్తాం మనం? కోసుకుంటూ రాలేదా? కోసిన తర్వాత కింద కోసినప్పుడు కింద మోడు ఉంటుంది కదా, అంటే అది దేనికైనా ఉపయోగపడిద్దా? ఉపయోగపడదు, అది మోడు. కనుక అలాగనే మనము మోడు వలె కొయ్యకాలు వలె ఉంటామట, ఉందిరాట. రాబో దినము అందరినీ కాల్చివేయను, అందరూ వారిని అందరినీ. ఈ కొయ్యకాలు ఎలా కాల్చబడుతుందో ఇలాంటి రెండు విధాలు కలిగినటువంటి వర్గీకరణలో పరమ తండ్రి అగ్ని చేత కాల్చివేయబడుతుందంట. పరమ తండ్రికి స్తోత్రం. మనం బాగా గమనించాలి ఈ మాటలను బట్టి. అందుకే ఒక వాక్యం చదువుకుందానా? చూద్దాం ఒకసారి. కొంచెం త్వరగా మీరు దయతో కొంచెం స్పీడ్గా ఉండండి. సింగ్ గారు కొంచెం సమయాన్ని పెంచారు కనుక అయినా పర్వాలేదు, ముందుకు వెళ్దాని. మలాకి గ్రంథము చూసారమ్మా? 4వ అధ్యాయం మొదటి వచనం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. పరమ తండ్రి స్తోత్రం. ఏం చెప్తుండే ఇక్కడ? మలాకి ద్వారా తెలియపరచబడినటువంటి మాట ఏంటట? ఏలనగా నియమింపబడిన దినము వచ్చినది కొయ్యక. ఇక్కడ ఏమన్నాడమ్మా? కొలిమి కాలునట్లు. హల్లెలూయా. ఎప్పుడు కొలిమి ఎలా కాలుతా ఉంటుందో, అంటే ఎప్పుడు అది కాలుతా ఉంటుందో వారి యొక్క జీవితం కూడా అలాగా కాల్చబడతా ఉంటుంటారు. అలాగే చదువుతుంది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ. హల్లెలూయా. గర్విష్ఠులందరూ ఎలా ఉంటారటమ్మా? చూద్దాం ఒకసారి. అదే మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యావే నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుకు నేను ప్రవక్తయగు ఏలియాను హల్లెలూయా. ఓయి దుర్మార్గులారా. ఇంకెవరాట అండి? ఇంకెవరాట? దుర్మార్గులు. ఇంకెవరాట? గర్విష్ఠులు అని చదువుకున్నాం కదా. దుర్మార్గులు గర్విష్ఠులు ఏం చేస్తున్నారట? యావే నియమింపబడిన భయంకరమైనటువంటి మహాదినము రాక
మునుపు మీరందరూ కొయ్యకాలు వలె కాలక ముందే నష్టపోక ముందే మీ వద్దకు ఒక ప్రవక్తను నేను పంపి ఉన్నాను. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఏలియా వచ్చి ఏం చేశాడు? పరలోక సంబంధమైనటువంటి మర్మాన్ని, రక్షణ యొక్క మార్గమును తెలియపరిచినటువంటి వాడుగా ఈ ఏలియా ముందు వచ్చిన వాడిగా కనపడతా ఉన్నాడు. చూద్దానా ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము మరి 6వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. తొందరగా పోదని. యోహాను వంట రోగముల వస్త్రమును మొల చుట్టూ తోలు తట్టియు ధరించుకున్నవాడు అడవి తేనెను మిడతలను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను. మొదటి వచ్చిన ఒకసారి. ఎలోహీము కుమారుడైన ఈ మాట, ఎలోహీము కుమారుడైనటువంటి మెస్సియా సువార్త ప్రారంభము. ఇది ఇక్కడ ప్రారంభమైందండి. ఏం ప్రారంభమైందట? సువార్త ప్రారంభమైందంట. చదురా. ఇదిగో నా దూతను నీకు ముందుగా. హల్లెలూయా. ఇదిగో యెహోవా మెస్సియా వారు ముందు రాక మునుపు నేను ఒక దూతను పంపిస్తున్నాను. ఆ దూత ఎవరో కాదు, ఏలియా. ఏలియాను నేను ముందు పంపిస్తున్నాను. నా మార్గమును సరళము చేస్తూ చక్కపరుచునని తన్ను పంపించి ఉన్నాను. కనుక ఆ ఏలియా లోకమునకు వచ్చి అనేక మార్గమును స్వార్థను గురించి వివరిస్తూ అనేక మరి పరలోక రాజ్య మర్మాన్ని తెలియపరిచినటువంటి వాడిగా మన మధ్య కనపడతా ఉన్నాడు. ఎవరంటే ఆయన ఏలియా. అందుకొరకే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ముందుగా పంపబడినటువంటి యొక్క ఏలియా ద్వారా ఏం పంపించాడు? ఆ యెహోవా మెస్సియా వారి స్వార్థను గురించి తెలియపరిచాడు. ఏమని అంటే ఉగ్రత అంటే దుర్మార్గులు, అలాగే ఇంకెవరట గర్విష్ఠులు, గర్వముతో ఉన్నటువంటి వారు, దుర్మార్గులు అంటే చెడ్డ పనులు చేయువారు కొయ్యకాలు వలె కాలిపోతారు, లేదా నష్టపోతారు, లేక తెలియనటువంటి రీతిలో వారికి ఉగ్రత వచ్చినప్పుడు వారు ముట్టుకొని పోతారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్టు కొరకు ఒక ప్రవక్తను పంపించినట్టుగా మనకి తెలియపరచబడుతుంది. అలాగనే ఇక్కడ అంటున్నటువంటి మాట, పంచభూతములో మికటమైన వేంద్రముతో లయమైపోవును, ఆ భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును అనేటువంటి మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అనే విషయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 2వ పేతురు పత్రిక గమనించాలి. ఇక్కడ మనము మొదటి భాగంలోనే ఉన్నాం. పాపమునకు మరియు దుర్మార్గులకును ఏమి జరుగును అనే దానికి అంటే చదవమా. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో. హల్లెలూయా. ఏం చెప్తున్నారమ్మ ఇక్కడ? ఏం చెప్తున్నారు ఇక్కడ? దేని గురించి చెప్తున్నారు? భూమి లయమైపోతుంది, జాగ్రత్త. దానిలో ఉన్న వారందరూ కూడా మీరు కూడా గతించిపోతారు, జాగ్రత్త. రక్షణ పొందుటకును మీరు మార్చబడిన వారి వలె, అంటే ఆత్మ సంబంధమైనటువంటి వారి వలె మారు మనసు పొందుటకును మీరు శబ్ద మనసు కలిగి ఉండుటకును మీరు నడవండి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి పేతురు ద్వారా తెలియపరచబడుతున్నటువంటి మాటలు. అలాగే నేను చదువుతాను. నిక్కటమైన వేంద్రములతో లయమైపోవును. ఎన్నో అధ్యాయాలు చదువుతున్నామా?
రైట్. 11 వచ్చిన కూడా భూమియు దాని మీదనున్న ఆ, కృత్యములను కాలిపోవును, ఆ, ఇవన్నీ ఇట్లు లయమైపోవును ఆ, కనుక ఆ. ఆకాశములు రగులుకొని ఆకాశములో రగులుకొని లయమైపోయినట్లు పంచభూతములు ఆ, మహావేంద్రముతో కరిగిపోవునట్లు ఆ, ఎలోహిము దినపు రాకడ కొరకు ఆ, కనిపెట్టుచు ఆ, దానిని ఆశతో అపేక్షించుచు ఆ, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను ఆ. భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ ఆగు. దేంతో ఉండాలట? ప్రవర్తనతో భక్తి. మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన. రెండవది భక్తి, భక్తి భావం కలిగిన భయభక్తులు గలవారు ధన్యులు, వారు ఇలాగూ ఆశీర్వదింపబడతారని కీర్తనకారుడైనటువంటి దావీదు ద్వారా తెలియపరిచినటువంటి మాట మనకి తెలియదా? అందుకొరకే ఇక్కడ గతించిపోకముందే, మీరు ఆయన ఉగ్రత రాకముందే మారు మనసు పొందండి, లోక పాపములో ఉన్నటువంటి చెడును వదలండి, దుర్మార్గతను దూరం చేయండి. అలాగనే ఇంకేంటంట, దుర్మార్గతను దూరం చేయండి, గర్వముతో జీవించే జీవితాన్ని దాన్ని ఖండించండి. ఇంతకుముందు మనం సింగారు చెప్పినట్టుగా మంచి మనసు, దేన మనసు ధరించుకొని ఇతరులను గౌరవించేటువంటి మంచి ప్రవర్తన కలిగి జీవించడం నేర్చుకోవటము మనకి మంచిదని తెలియపరుస్తున్నటువంటి యొక్క మాటలు మనకి తెలియకపోలేదు. అందుకొరకే ఇక్కడ వివరించినటువంటి ప్రతి మాటగా కూడా మనం గమనించినట్లయితే, ఇక్కడ మరొక మాట ఏం చెప్తున్నాడో చూసినట్లయితే, మరొక ఆలోచన విధానం చూసినట్లయితే, ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఎలా ఉంటారట? ఉందురు. ఎలా ఉంటారట? మీ పాదముల కింద దుర్మార్గులు దుమ్ము వలె. తర్వాత ఏమాట చూద్దాం, ఒకసారి చదువుకుందానా? అదేవిధంగా మలాకి గ్రంథములోనే మరి 3వ వచనము, ఇంతకు చదివిన 4వ అధ్యాయము, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు నీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురని హల్లెలూయా. ఏం చేస్తున్నాడటండి? చూసారా? ఇలాంటి విషయాలు మనం గ్రహించకపోతే మన ఆలోచన ఏంటి చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. తొందరగా వెళ్దాని. నేను మొదటి భాగం అయిపోయి రెండో భాగాన్ని నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతతికును ఆమె సంతానముకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టుదును. ఆ తర్వాత ఆయన స్త్రీతో నీ ప్రయాసమును గర్భవేదమును. హల్లెలూయా. ఇది ఎవరండి? మాటినవారా? అమ్మా ఎస్. చూడండి, ఆది మానవులైనటువంటి అవ్వ కౌశలము రాలే, వస్తే బాగున్నా. అసలు మాట ఏం లేదు. ఏం చేసింది? గర్విష్టమైన జీవితము, దానికంటే దుర్మార్గతమైనటువంటి జీవితము. అలా జీవిస్తున్నటువంటి వారు ఎలా ఉన్నారటమ్మా? ఇదిగో ఇది ఆది కాలంలో చదివించినటువంటి మాట. విరోధి. ఎవరు విరోధి? అవ్వ విరోధి. ఎవరు పంపారు విరోధికి? విరోధిని పంపించాడు అమ్మా. తర్వాత ఎవరి పిల్లలతో ఎవరికి వైరం జరుగుతుందట? దుష్టుని, అంటే చెడ్డ కార్యములు చేయు సంతానముకును. అలాగనే మంచి పిల్లలుగా ఉన్నటువంటి, అంటే యాశ్వామిసే ఏర్పాటు చేసుకున్నటువంటి మొట్టమొదటి సంతానము అవ్వ నుండి వచ్చినటువంటి సంతానముకును ఏం కలిగించాడట? వైరము కలిగించాడట. ఇవాళ చూడండి, అనేకమైనటువంటి వారు మరి కొంచెం కిందికి పోతే నేను మంచి మాటలు చదవాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఉన్నటువంటి మాటలను బట్టి కొన్ని విషయాలు మనకి తెలియపరచబడుతున్నాయి. ఏంటంటే, ఈరోజు
తాగుడు మానట్లేదండి. తాగుడు అంటే బహు ఇష్టంగా దాన్ని వారి ఇష్టానుసారమైనటువంటి తాగుబోతులుగా జీవిస్తున్నారు. కనుక బైబిల్లో ఏముందనంటే సామెతల గ్రంథంలో తాగుబోతు అంట పశుప్రాయుడు అంట. తాగువారు హఠాత్తుగా మరణిస్తుంటారట. ఎందుకు? వాడు మార్గంలో వెళ్ళినప్పుడు, వాడు మార్గంలో వెళుచున్నప్పుడు ఏదైనా ప్రమాదమైనటువంటి వెహికల్స్ ఏదైనా ఎదురొచ్చినాయి అనుకోండి, వాడు తొలగినప్పుడు ఏం చేస్తారు? ఆ తోలి అటువంటి వ్యక్తి సరైన క్రమంగా లేనప్పుడు అతను దొక్కించుకొని వెళ్ళిపోతున్నాడు. అవునా కాదంటారా? అక్కడ దుర్మార్గత ఎదురొచ్చింది. ఇతని గర్వముతో ఉండడు, మత్తుతో ఉండడేనా? ముందు వచ్చే మరణం అనేటువంటి యొక్క మార్గమును గుర్తిరగలేనటువంటి మత్తుడైపోతున్నటువంటి హీరో. అలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు లోకములో ఉన్నటువంటి వాటిని మానక, లోకములో ఉన్నటువంటి వాటిని విడవక, లోకములో ఉన్నటువంటి వాటికి దూరం కాలేక దైవ మార్గమును సువార్తను గమనించలేక, సువార్త గ్రహింపు లేక నష్టపోతున్నటువంటి విశ్వాసులుగా ఎంతమంది లేకపోయారు చెప్పండి? క్రైస్తవులుగా ఎంచబడుతున్న ప్రతి కుటుంబము ఎలా ఉన్నారు ఇవాళ చూస్తే? చర్చికి పోతున్న వారు నష్టపోవటం లేదా? ప్రార్థన చేస్తున్న వారు నష్టపోవటం లేదా? బైబిల్ పట్టినటువంటి వారు నష్టపోవటం లేదా? వీరు వ్యక్తిగత పాలు కావటం లేదా? కారణం వారి గర్విష్టమైన జీవితము, వారి దుర్మార్గమైన మార్గము, వారికున్న అవివేకము. అందుకొరకే చెప్పబడిన ప్రతి మాటను బట్టి అమ్మ చదువు అలాగనే 4వ వచనం కూడా చదువుతుంది. అలాగనే మలాకి 23వ వచనం 4వ అధ్యాయం 3వ వచనం చదువు ఆగడు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు నీ పాదముల కింద ధూళి వలె నుందురు. ఎక్కడ చదువుతున్నామా? 4వ అధ్యాయం 3వ వచనం. 5వ వచనం చదువు ఒకసారి. యావే నియమించిన భయంకరమైన ఆ మహాదినము ఏదనమాట? శ్రమ దినము ఏదనమాట? నష్టపడే దినము ఏదనమాట? లోకమును శూన్యము చేసేటువంటి దినము రాకముందు మీరు రక్షణ పొందండి, మీరు రక్షణ పొందండి. అలాగనే ఇలా అయినాడి అమ్మా, మీరు అనేకమైనటువంటి మార్గాల్లో మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి యొక్క సువార్త మీ దగ్గరికి ఎన్నిసార్లు రాకపోయింది? మీరు ఎన్నిసార్లు మీరు వెనక మానారు? విన్నారా? వెనక మానారా? విన్నారు కానీ వాటి తలంపులో లేదు. గర్విష్ఠులాంటి మీరు. ఎవరంటే మీరు? గర్వము ఎన్నదాన్ని విన్నట్టుగా లక్ష్య పెట్టిన వారు అనమాట మీరు. భక్తి అంటే భయం లేదు, మందిరం అంటే నిర్లక్ష్యము. భయం అంటే భక్తి లేదు, భక్తి అంటే భయం లేదు, మందిరం అంటే నిర్లక్ష్యము. దేవుని సవాసములో నడుచుట ఎంత మాత్రమో సవాస సభ్యుడిగా పెంచుకోవడానికి కూడా సవాసంలో కలిసిపోయేవారుగా ఉండరంట. కారణం ఏంటంటే వారికి ఉన్న గర్వము, వారికి ఉన్న అవివేకత, వారికి ఉన్నటువంటి అహంభావము. చూద్దాను. అలాగనే 2వ పేతురు పత్రిక ఇంతకుముందు చదువుకున్నాం. 3వ అధ్యాయము 13వ వచనం కూడా చదవనమ్మా. అయినను మనము ఆయన వాగ్దానములను బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. ఇక్కడ ఆగుతాయి. కొత్త ఆకాశం అంటే ఏంటి? కొత్త భూమి అంటే ఏంటి? నూతనమైన అంటే మొట్టమొదటి యొక్క అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే పాత భూమి ఉన్నట్టే కదా. ఇప్పుడు పాత భూమి ఎవరు? అవాదాములు. ఎవరమ్మా? అవాదాము కారా? అవాదాములు. ఆదాము మట్టితో నియమింపబడ్డవాడు. ఆయన పాతి గతించును. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. కొత్త భూమి ఆయను, మెస్సియా కొత్త భూమి. మొదటివాడు ఆదాము, పాత భూమి అది గతిస్తూ ఉంది. పాపము గతించిపోతుంది. దానిలో నుండి మీరు కొత్తగా మార్పు పొందండి, మీరు మారు మనసు పొందండి, మంచి ఆలోచనతో మంచి సవాసము గలవారై ఉండండి.
చెప్పినటువంటి మాటకు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు అని చూస్తే మందిరముకు వెళ్ళుటకునో నిర్లక్ష్యం. ఇప్పుడు చూడండి, 12:30 అయితే 12:15 దాటిపోయింది. నేను ముగించడానికి వచ్చిన అవి వచ్చేసింది. ఏమంటారు అంటే నిర్లక్ష్యం, భయం లేని జీవితము. అమనంటనని కాదు, ఎవరైనా సరే భయభక్తులు లేకపోతే ఏమైందట యెహోవా మెస్సీయా వారి యొక్క మహాదినము వస్తుంది. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి. 15వ అధ్యాయం మొదటి నుండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను ఎక్కడ చదువుతున్నామా? 25వ అధ్యాయం మొదటి చదువు. పరలోక రాజ్యము తన దివిటీలు పట్టుకొని పెండ్లి కుమార్తె ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇక్కడ ఆగుదాయి. మన జీవితం అంతా పొట్టు వల్ల ఉందా? ఎలా ఉంది? ఇప్పుడు వచ్చేద్దాం. ఇప్పుడు అమ్మా, ఏ రాజ్యం కొరకు వస్తున్నారట? ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మనం భూలోకంలో ఉన్నాం, అవునంటారా? మరి పరలోకం ఎక్కడ ఉంది? అమ్మా, మీకు చూపిస్తా. నెక్స్ట్ వారంలో మీకు భూమి, కొత్త భూమి, పాత భూమి, కొత్త యెరూషలేము, పాత యెరూషలేము, పరలోకము, నరలోకము, నరకలోకం కాదు, నరలోకము, పరలోకము, నరలోకము, పాతాళము, వాటి గురించి మనము నెక్స్ట్ వారంలో చదువుకుందాని. లేదు సహోదరి మనకు సహకరిస్తే మధ్యలోనే అవసరం ఉంటే ఈ వీడియో తయారు చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ఆ సమయం వారికే అప్పగిస్తున్నాను. కనుక ఇవాళ భయం లేదు, భక్తి లేదు, దుర్మార్గత, గర్విష్టమైన జీవితము. భర్త అంటే భయం లేదు, పిల్లలంటే భయం లేదు, పొరుగు వారంటే భయం లేదు. ఇంతకుముందు ఆయన చదివించిన వాక్యం ఏంటంట? దేన మనసు అనేటువంటి మీ పెద్దలకు లోబడండి. పెద్దలు ఎవరండి? పెద్దలు ఎవరు? నీ భర్త నీకు పెద్ద, అవునా కాదు అమ్మా? నీ భర్త నీకు పెద్ద, నీ పిల్లలు నీ యొక్క కుటుంబము. భయం లేదా? భర్తకు భయం లేదు, పిల్లలకు భయం లేదు. నష్టపోతున్నామంటే లాభపడతారా? అలాగనే వాటిని సరైన మార్గంలో విని దాన్ని మార్చుకోలేదంటే ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? పోయే కాలు వలె కాలిపోవడానికి సిద్ధపడుతున్నారే కానీ పరలోక రాజ్యానికి సిద్ధపాటు ఎంత మాత్రమో త్వరపడి వచ్చేటువంటి మనుషులు ఏది వాళ్ళ ఉందంటారా? ఇప్పుడు ఇక్కడ ఏంటంట? పరలోక రాజ్యము సమీపంలో ఉందంట. ఎవరికి? ఎవరికి ఉంది? పరలోక రాజ్యము సమీపంగా ఎవరికి ఉన్నది చెప్పండి? పరలోక రాజ్యమును గూర్చి ఎదుటి వారికి మాత్రమే, అనగా మారు మనసు పొందిన వారికి మాత్రమే, మందిరముకు వెళ్ళు వారు మాత్రమే, బైబుల్ పట్టినటువంటి వారని కాదండి, భయభక్తులు గల వారికి మాత్రమే. భయము భక్తి ఎవరికైతే ఉంటుందో వారు ఆ భక్తి ప్రకారమే జీవించువారు ధన్యులు, వారు జీవ గ్రంథములో లెక్కింపబడతారు. అందుకొరకే వారు నిత్యము జీవించువారని వాక్యము కనపడుతుంది. అందుకొరకే ఇవాళ మందిరం ఎన్ని గంటలకు స్టార్ట్ అయిద్దమ్మా? నువ్వు 11 దాటిందంటే నువ్వు రాగానే మానే. ఎంతమంది సింగారి చెప్పాను నేను. నువ్వు ఎన్నిసార్లు చెప్పి తలక ఒప్పడం కాదు, అలా మానేమని చెప్తాను నేను. రేపు అక్కడ పోవడానికి లైన్కి వస్తున్నావు తప్ప నువ్వు భక్తి కోసం రావటం లేదు. నువ్వనే కాదు, ఇక్కడ ఎవరమైనా మనం చెప్పుకోవడం కాదు, కానీ నీ వాక్యం చెప్తున్నానండి. నేను ఎంత కఠినంగా మాట్లాడుతున్నా. నువ్వు కబురు పెడితే 8 గంటలకు రాంటే 8 గంటలకు వస్తున్నా. ఏమండి? నువ్వు ఇంటి ముందు ఎక్కాలని నా ఇంటి ముందు దిగాలను. ఏమైనా దూరం ఉందా? నీ ఇంటికి వస్తే నేను కిలోమీటర్ నడవాలి. నువ్వు 8 అంటే 8కి వస్తున్నా, 7 అంటే 8, 7కి వస్తున్నా, 10 అంటే 10కి వస్తున్నా. నాకున్న భయభక్తులు మీకు ఎందుకు ఉండవు? అందుకొరకే పరలోక రాజ్యము సమీపంగా ఉంది. 10 మంది కన్యకలాట దివిటీలు పట్టుకొని వచ్చారట. దివిటీలు అంటే ఏంటమ్మా? ఇక్కడ అదే వెలిగించిన కాగడాలంట, అంటే హృదయాలు, అంటే దీపాలు, అవునా కాదా? వెలిగిపోవటం అంటే అర్థం ఏంటి? నూనె అనగా విశ్వాసం. చదువు పూర్తిగా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరు?
యెహోవా మెస్సీయా వారు, నిన్ను రక్షించేవాడు, నిన్ను దుర్మార్గతల నుండి విడిపించేవాడు, గర్విష్టమైన జీవితాన్ని మార్చి మంచి మార్పు కలిగించేటువంటి వాడు. ఆయన నీకు సమీపంగా వస్తే నీ సమీపమైన మార్గాన్ని వదిలిపోవటము నీ గర్విష్టము కాదా? నీ గర్విష్టము కాదా? నీ దుర్మార్గత జీవితము కాదా? ఇక్కడ ఏం చేస్తున్నారట? 10 మంది కన్యకలు బయలుదేరారట, పరలోకము చేద్దామని ఇష్టపడుతున్నారు. అమ్మా, ఇలా మందిరానికి 100 మంది పోతారు, రక్షణ పొందేది ఎంతమంది అమ్మా? ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాక్యం ఎలా ఉందో అలాగనే చేరేవారు కొందరు మాత్రమే, అంతేనా కాదమ్మా? ఇక్కడ పరలోక రాజ్యం ఒక సమీపంగా ఉందని బయలుదేరిన 10 మంది అయితే 10 మంది వెళ్ళారమ్మా? మరి ఏమయ్యారు? చదువు అలాగనే. మీరు ఇలా ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు వారికి ఏం లేదటమ్మా? ఇది తలకాయ అప్పటికి కొంచెం కొందరికి బుద్ధి లేదట. బుద్ధి లేదంటే అర్థం ఏంటి? బుద్ధి అంటే ఏంటిరా? బుద్ధి అంతే. మంచి గుణం లేదు, మంచి ప్రవర్తన మార్గం లేదు, వినగలిగే మనసు లేదు, దాన్ని అనుసరించేటువంటి మార్గం లేదు. వీరు ఎవరంటే బుద్ధి లేని వారు, సమయం గ్రహించినటువంటి వారు. అవునా కాదు అమ్మా? సమయం గ్రహించిన వారు. సిద్ధపాటు ఎప్పుడు వస్తుంది? పరమతల్లిని అనగా పరలోకాన్ని వెతుక్కోవాలంటే మనం ఒక అడుగు ముందు. అమ్మా, ఇవాళ మొన్న దినాన ఏదో సారా ఏదో బాతలో రద్దు చేయాలన్నప్పుడు వారు కరోనా టైంలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో క్యూ కట్టారు. తెలుసా సంగతి? సింగారు తెలుసా సంగతి? అమ్మా స్వామిగారు నిజమేనా మాట? దేనికి? మత్తు కోసం వాళ్ళ పనులు వదిలిపెట్టి, వారి మార్గాలను వదిలిపెట్టి ఒక రోజు ముందే సిద్ధపాటు చేయి కిలోమీటర్ దూరం క్యూ కట్టారట. దేనికంటే నరకం కాదా అది? మత్తు నీ శరీర సోయి తెలియని రీతి సమయం కాదా? నువ్వు ఏం ఎత్తుకుంటున్నావు నీకు తెలియదా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదా? నువ్వు ఏమైపోతున్నావో నీకు తెలియదా? ఇక్కడ అంటాడు 10 మంది వచ్చారట. మందిరం నిండా ఇట్లా మనుషులు ఉన్నారనుకోండి, మందిరం నిండా మనుషులు ఉన్నటువంటి వారికి మారు మనసు ఉండదండి. ఉంటుందమ్మా? మందిరం నిండా ఉన్నటువంటి వారికి మారు మనసు ఉండదు. ఎందరికి ఉంటుందండి? కొందరికి. అది గ్రహించే వారికి మాత్రమే, దాన్ని అనుసరించే వారు మాత్రమే, అది మార్పు చెందిన వారు మాత్రమే. ఇంతకుముందు చక్కగా చదివించారు. ఇదినో రాత తర్వాత దేని మనసు ఎలా ఉంటుందట? ఇదినో దేని మనసు ఎలా ఉంటుందట? ఎలా ఉంటుందట? వస్త్రం దేని మనసు ఎలా ఉంటుందట? మేదేసుకునే గొడ్డ అంతే ఉంటుందట. ఎంత ఉంటుందమ్మా? ఉందా లేదా? ఏన మనం వస్త్రము ధరించుకోండి వేసుకో మీద. ఈ మారు మనసు మార్పు చెందేది గుడ్డ వలె, అంత పలసగా, అంత తక్కువ, అంటే క్షణంలోనే మార్పు చెందటకు నువ్వు సిద్ధపడి ఫస్ట్. నువ్వు మార్పు చెందకపోతే నీకు తప్పదు నరకం. భూమి మీద విస్తారంగా నేను విస్తరిస్తున్నాను అనుకుంటున్నావా? కాదు సుమి, నరకం నీదే, తప్పదు. నాది రాజ్యం, నాది అధికారం, నేను చేస్తా అనుకుంటున్నావా? నీకు అగ్ని తప్పదు. కొయ్య కాలువలే కాలిపోక మానవు. నేనంటలేదు, వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది. ఇప్పుడు చదివారు చక్కగా సహోదరి, చక్కగా మాట చదివారు. మాట గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేదా? అందుకొరకే అమ్మా ఈ 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారట? ఆడు ఎప్పుడైతే ఇల్లు అలంకరింపడ్డారో అమ్మా ఏమైందంటే అక్కడ దైవ కుమారుడు ఆలస్యమైందంటే యజమానుడు ఆలస్యమైండు. వీరందరూ రక్షించగలిగినటువంటి రక్షకుడు ఆలస్యమైండు. అంతేనామా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వారట? దుర్మార్గులు, గర్విష్ఠులు. అవునా కాదా? దుర్మార్గులు, గర్విష్ఠులు వీళ్ళంతా కలిసి ఇక్కడ కూడారు. వారిలో 5 గ్రహించే మనసు లేని అటువంటి వారు ఉన్నారట. 5 గ్రహించేవారు. అందులో అమ్మా ఈ లేనటువంటి వారు ఉన్నవారి కాడికి పోయి అడిగారు ఏమని? అయ్యా అమ్మా, మీ దాంట్లో నుండి జీవితంలో మీ దీపంలో నుండి నాకు, మీ గుడి నుండి నాకు కొంచెం నూనె పోయేవా అని అడిగారు. నూనె అంటే ఏంటి? ఏమ్మా మీకున్న విశ్వాసం అమ్మ రోజు ప్రార్థన చేస్తుంది కదా,
మీ ప్రార్థన నాకు అసలు ప్రార్థన చేయరాదని ఇది సాధ్యమైన మాటేనా? అర్థం కావట్లేదా మీకు? ప్రతి వాక్యానికి ఇక్కడ నేను కూర్చొని కూడా గంట ఎత్తుకొని నేను మాటలు అర్థం కావట్లేదా మీకు? చెప్పుకోవచ్చు చాలా ఉంటాయి, అది కాదు, గ్రహింపు కలగాలి. ఏమయ్యా ఒక మాట, అయ్యా సింగారెడ్డి ఇటును, అయ్యా అయ్యగారు మీరు 7 గంటలకు రావాలి, 7:30కు రావాలా అని నేను వస్తానని నా మాట అన్నాను అనుకో, ఇదా వస్తానని నా మాట వచ్చిందనుకో, ఆ టైం ప్రకారం వస్తానా రానా? మరి మీరెందుకు రాదు? వై ఎందుకు భయం లేదు, భక్తి లేదు, క్రమం లేదు. ఆ తర్వాత ఇక్కడ దైవ అంటే పరలోక రాజ్యము వెలుడుకున్న సిద్ధపాటు లేదు. ఏమ్మా నువ్వు ఏ పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తావు? ఆయన వచ్చినప్పుడు నేను చూస్తాను అనుకుంటున్నావా? చూడటం ఆయన ఆట ఆలస్యమైంది, నూనె కాడికి పోతే వాళ్ళు ఏమన్నారమ్మా, నువ్వు అమ్మే వాళ్ళ దగ్గర పోయి కొనుక్కొచ్చుకోపోవాలి. వీళ్ళు పోయి ఎక్కడికో పోయి ఆ సింగర్ ప్రాణ్యాతలు లేకపోతే శ్యామ్ గారు ప్రాణ్యాతలు లేకపోతే సంతోషం గారు మన ప్రార్థన చేస్తారు, అడిగి పోయి నేర్చుకుందాం అనుకుంటావా? అనుకొని వచ్చేలోపు ఏమైందమ్మా, అయిపోయింది, సమయం గతించింది. అసలు ఆయన వచ్చాడు, వాళ్ళకి పడ్డాడు. తర్వాత వీళ్ళు వచ్చారు, ఏమంటున్నారు వీరు? చదువుదాం ఒకసారి, అది కూడా వీడియోలో వినాలిగా వారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి తొందరగా. 7వ అధ్యాయం 21వ వచనం తొందరగా ముందుగా. నాకు ఇంకొక సబ్జెక్ట్ ఇంకా అయిపోలే, రెండోది ఉంది చాలా. ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వారు ఎక్కడ చేరాట? చర్చికి వచ్చే వాళ్ళంతా రక్షణ పొందారు అనుకుంటున్నారా? వాక్యం వినే వాళ్ళంతా దేవుని యొక్క మారు మనసు పొందిన వారు అనుకుంటున్నారా? కాదు. చదువురా. పరలోకమందున్న నా తండ్రి చిత్తము. ఏంటా చిత్తము? మార్పు చెందుట, మారు మనసు పొందాలి. నువ్వు ఫస్ట్ మారు మనసు పొందకపోతే అసలు చారో నువ్వు గనికుడే కా, నువ్వు ధనవంతుడే కా, నువ్వు డబ్బే ఉండొచ్చు, అందసందాలే ఉండొచ్చు, నీకు అనేకమైన అలంకరణ ఉండొచ్చు, ఈ లోకంలో నీకు ఎంతైనా ఉండొచ్చు, కానీ అసలైంది మాత్రం పరలోక స్థానం లేదు నీకు, రక్షణ స్థానం లేదు నీకు. ఉందంటారమ్మా? లేదు. నేను పెద్ద బోధకులం అనుకోవచ్చు, లేదా మాకు పండితం బాగా తెలిసి ఉండొచ్చు అనుకోవచ్చు, నాకంతా తెలుసు కంటాన్ని అనుకోవచ్చు, కానీ కాదు. కొంతే మనం ఇక్కడ గ్రహించాలి. ప్రతి మాటను మనం గ్రహించకపోతే మనం తప్పదు ముప్పు. చదువుతాలి. ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్త ప్రకారమే చేయువాడే ప్రవేశించును. ఆ దినము ఏ దినమాట? మా దినమా. ఇక్కడ ఇంతకుముందు చదువుకున్నాం కదా, ప్రభు దినము రాకమునిపే మారు మనసు పొంది, మారు మనసు పొంది ప్రభుని సేవించండి. చెప్పారా లేదా? మారు మనసు పొందాలి, డ్యాన్స్ చేయాలి. మారు మనసు పొందాలి. తర్వాత మనకున్నటువంటి యొక్క ఏదైతే ఉందో దాని నుండి తొలగింపబడాలి. కొత్తగా అంటే నూతనముగా అలంకరింపబడ్డటువంటి ఆత్మ సంబంధమైన మార్గంలో ఉండేటువంటి యొక్క స్థితిని గ్రహించాల్సినటువంటి అవసరత ఉందని వాక్యం చెబుతుంది. అవునమ్మా? చదువుతా, ఎలాగ చదువురా. అప్పుడు నేను ఏంటంటే ఇదే మాట, ప్రభువా ఇక్కడండి, ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారట. మా ఇచ్చారమ్మలాగా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటుంది, అసలు రక్షణ ఉండదు. అమ్మా ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటుంది, రక్షణ ఉండదు. నోటితో చెప్పడం కాదు అక్కడ. అయిద్దన్నమాట ముందు నీ హృదయం ద్వారా ఒప్పుకోవాలి. ఫస్ట్ మా ఇస్తిరమ్మ మొదలు పెట్టిద్దమ్మా దీర్ఘ ప్రార్థన, మామూలు కాదు. ఎందుకు ఎందుకు ఇక్కడ ఏమంటాడమ్మా? పరలోక రాజ్యం చేరాడు కానీ తన చిత్తం ఎరగాలన్నట. ఫస్ట్ తన మార్గాన్ని ఎత్తుకోవాలన్నట. తన రక్షణ జీవితం సమయాన్ని ఎత్తుకోవాలన్నట.
అమ్మ అంతకుముందు ఏమన్నారా? ప్రభు దినం రాకముందే అనడా రాదా? ప్రభు దినం రాకముందు 10 మంది కూడారా? ప్రభు వచ్చిన తర్వాత కూడారా? రాకముందే. ఏమో మనం ప్రభు దినం అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యమును కూర్చున్నటువంటి ఏడుకంటే వ్రతంలాగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థన ప్రారంభం కాకముందు మనం సిద్ధపడి రావాలా వద్దా? గమనించండి. ఇప్పుడు మరి ఎప్పుడు వచ్చాము? ఎందుకు లేట్ అయింది? ఎప్పుడైనా ఇలా చెప్పకుండా ఎప్పుడైనా మానేవా? ఎప్పుడైనా మానేవా? మానం. ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటాం. చివరిగా ఆయన ప్రభు దినం వచ్చే వరకు కూడా అలాగనే ఉంటాం. కాబట్టి సింగారు ప్రభు దినం వచ్చే నాటికి కూడా అలాగనే ఉండిపోతాం. అలా ఉండొద్దు. మరి మనలో కొన్ని విషయాలు మరి నేను తర్వాత వారి గురించి చెప్తాను. అక్కడంటే చూడమ్మా ఒకసారి నహోము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుతుంది ఒకసారి. నహోము 1వ అధ్యాయము 9వ వచనం. యావేను గూర్చి మీ దురాలోచన ఏమి? ఇది మాట. యావేను గూర్చినటువంటి మీ యొక్క దురాలోచన ఏంటి అసలు? బాధ. బాధ. రెండవ మాట రాకుండా బాధ, హింస, కష్టం, వేదన రెండవసారి రాకముందే ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ఆయన బొత్తిగా రాకుండా నివారణ చేయును. ముళ్ళ కంప వలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోవును. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఎలా ఉంటారట? ఎండిపోయిన చెత్త. అవునా కాదా? అసలు ఈ వాక్యము చదువుకుంటే గుండెల గజగజ వణుకొస్తుంది నాకైతే. మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నిజమా కాదురా? నాకైతే భయం కలుగుతుంది. అంత గొప్ప దేవుడు ఉన్నాడు మనకు. ఎందుకు నిర్లక్ష్యం చేయటము? ఎందుకు లక్ష్య పెట్టడం లేదు మనము? ఎందుకు భయభక్తుల్లో మనం నిలబడలేకపోతున్నాం? కారణం నీ యొక్క దుర్మార్గత, నీ గర్విష్టమైన జీవితము. దుర్మార్గత ఒకటైతే గర్విష్టమైన జీవితం మరొకటి. ఈ 2 జీవితాల ద్వారా మనుషులు పతనం అవుతున్నట్టుగా వాక్యము తెలియపరచడమే కాదు, మన జీవితాలు రుజువు చేస్తున్నాయి. అవునంటారా కాదంటారా? చెప్పండి అమ్మా. అవునంటారా కాదంటారా? మన జీవితాలే మనకు సాక్ష్యము. నిజమా కాదా? మనకున్న చెడు కార్యములే మనకు సాక్ష్యము. ఏమండి? మనకున్న చెడు మార్గమే మనకు సాక్ష్యము. ఎవరో సాక్ష్యం అవసరం లేదు. సామెతల గ్రంథంలో ఇప్పుడు చదువుకున్నాక నవంలో చదువుకున్న మలసారి చదువుతుంది. యావేను గూర్చి మీ దురాలోచన ఏమి? అమ్మా, దురాలోచన అంటే అర్థం ఏంటి? ఎన్నో ప్రభు మందిరానికి వెళ్దాని నా కష్టాలు ప్రభు అంటే ప్రభు మందిరంలో ఉన్నాడమ్మా? రాశ్వమేశ్వరి మందిరంలో ఉన్నాడా అమ్మా? ఉన్నాడని అమ్మా నిర్మలమ్మా ఉన్నారని నమ్ముట మీ వలనైతే సమస్తము సాధ్యమే అని ఉన్నాడని నువ్వెలా చెప్తున్నావా? ఊహతో చెప్తున్నావా? కాదు. అయితేనే ఎలా చెప్తున్నావు? హెస్కేల్ గ్రంథంలో ఉంది, నీ మందిరంలో ఇరు పక్కల నా మహిమతో నేను నింపబడి ఉంటున్నా. రాత్రి చెప్పుకున్న వాక్యం ఏమా వేస్తారమ్మా పాపం చేతగట్లా ఇక్కడ వారం రోజులు సరే పాపం తిరిగి చెప్పలేదు. అయినప్పటికీ కొన్ని విషయాలు చూడండి. కారణం ఏంటి? రాత్రి ఒక వాక్యం చెబుతూ ఉన్నాను. వాక్యం దేని గురించి అమ్మ రాత్రి చెప్పింది? ఐడియా ఉందా తల్లి? పాపం పండుకుందిలే. పండుగ నిద్రపోవటం కాదు, ఆమె బాధతో అమ్మ నవ్వుకుంటూ ఉంది. నిజంగా గమనించాలి, గ్రహించాలి అమ్మ. అందుకు ఇక్కడ ఏమన్నాడమ్మా మనం? ఇక్కడ ఏమన్నామా? ఇక్కడ ఆగుతాయి అంటే ఒకసారి వచ్చిందిగా బాధ. అమ్మ సంతోషం గారు మొదటిసారి బాధ వచ్చిందా రాలేదా? ఏం బాధ వచ్చింది? నీ కొడుకులకు బాధ రావచ్చు, నీ పిల్లలకు అంటే నీ బిడ్డలకు బాధ రావచ్చు, లేక మీకు బాధ రావచ్చు. ఈ బాధ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? రక్షణ కాడికి వచ్చారు. రక్షణ అవసరం కాదమ్మా? అంటే శిక్షింపబడుతున్నావు అని చెప్పి రక్షణ అవసరం కాదా? శిక్షించేవాడు ఎదురు వచ్చినంటే రక్షించేవాడికి ఎక్కడ పోతావా? పోవా? శిక్షించేవాడు నీ చెడు కార్యములో, రక్షించేవాడు మార్పు చెందినటువంటి నీ యొక్క జీవితము, మారు మనసు. అలాంటి జీవితం మార్చకపోతే
మరలా నువ్వు కాలక తప్పదు సుమి. మరలా నువ్వు అనేక రకరకాల మరలా బాధ నీ మీదకి రాక తప్పదు. మా సంతోషంగా మనం చెప్తుంది, నిన్న మనం చెప్తుంది ఒక వ్యక్తి గురించి, పేర్లొద్దు. ఇప్పుడు కొన్ని విషయాల్లో మొదటి జీవితం మాని లోకంలో కలిసిపోయారు. ఏం చేస్తున్నారు? వారి క్రమం వారికి తెలియదు. చివరికి ఏమైపోయారు? బాధలతో నిండిపోయారు, కష్టాలతో నింపబడ్డారు. అనేక యమస అనేటువంటి విషయంలో నింపబడ్డారు. అమ్మా, పిల్లలకును తల్లిదండ్రులకు సమాధానం ఉందమ్మా. ఎందుకు? నీ క్రమం లేదు కనుక నీ పిల్లలే నీకు ఈ విరోధం. ఏమండి, నీకు భయభక్తులు లేవు కనుక ఆ శ్రమ నీదే. ఎక్కడ పోవటం లేదు. ఇంకా ఎందుకు దాన్ని దూరం చేసుకోలేకపోతున్నారు ఇవాళ. ఏమంటే నేను మనసును బట్టి వాక్యం చెప్తున్నానా? ఇక్కడ వాక్యము చదువుతుంది మరి అలాగనే నవములే. బాధ రెండవ మారు రాకముందే ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేయను. అయిపోయిందమ్మా. నివారణ చేయను. ముళ్ళ కంప వలె చూసారమ్మా? ముళ్ళ కంప అమ్మా, నానా రకరకాల చిక్కులు. ఏంటమ్మా ముళ్ళ కంప? సమాధానం ఉండదు. పిల్లలను చూసుకుంటే పిల్లలకు సమాధానం ఉండదు. పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర సమాధానం ఉండదు. పిల్లల్ని మాట్లాడితే నిన్ను సంపుతా పోడస్తా అంటారు. పిల్లల్ని మాట్లాడితే నా జీవితం నాకేంటి, నువ్వు చెప్పేదాని మీద మాట్లాడు పిల్లలు. అవునా కాదా? పిల్లలు వచ్చి తల్లిదండ్రులు చెప్పే స్థాయి ఇంకా పోలేదు. తల్లిదండ్రులు వచ్చి పిల్లలు మార్చే స్థాయి పోలేదు ఇంకా. కారణం శత్రువు జీవితం జీవిస్తున్నాం కనుక ఆ జీవితమే గర్విష్టమైన జీవితం. ఆ జీవితమే అలాగే ఉన్నటువంటి దుర్మార్గత జీవితం. చదువు నన్ను అక్కడే. ద్రాక్షారసము త్రాగి ఏం చేశారు అటు మీరు? ఇంతకుముందు చెప్పాను కానీ నేను మీకు, ద్రాక్ష రసము త్రాగి మత్తులైనను. ఇక్కడ ఆగుదామా. ద్రాక్ష రసము అంటే లోక సంబంధమైనటువంటి యొక్క రుచికారమైనటువంటి కార్యాలను రుచి చూచి వీరు బలిష్ఠులైపోయారు, మత్తులైపోయారు. దాంట్లో ఎలా వస్తుందండి రక్షణ? ఎలా అవుతుంది రక్షణ? ఎలా మార్చబడదు నీ కుటుంబం? ఎలా రక్షణ అవుతుంది నీ కుటుంబానికి? ఎన్ని వైద్యాలకు అడిగిపోతారు. ఏమా, మార్చువాతలో ఒక వ్యక్తి ఉంది. ఆమె రోగంతో బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి అనేక సతమతం అవుతుందట. అనేక వైద్యుల దగ్గర పోయిందట. అయినా సరే రక్షణ లేదు. ఆమెలో బాధే ఉంది తప్ప రక్షణ లేదు. రక్షణ ఎట్లా? అందుకే యాషువ మెస్సీయ వారి దగ్గరకు రండి, మార్చబడండి. ఫస్ట్ యాషువ మెస్సీయ వారిని నమ్మండి. యాషువ మెస్సీయ వారిలో జీవించండి. ఆయన మీరు అలంకరించుకోండి. దీన మనసు అనేటువంటి స్వభావం ధరించుకోండి. సంఘము పట్ల, నీ సేవకుల పట్ల సమాధానంతో ఉండి సామర్థ్యము పెంచుకోండి ఫస్ట్. ఏమండి, సామర్థ్యము పెంచుకోండి ఫస్ట్. తర్వాత అలాగే చదువురా. చూసారమ్మా, ఎండిపోయిన చెత్త అట కాలుతున్నారా లేదా? కష్టాల కొలిమిలో కాలుతున్నారా లేదా? చెప్పండి, కష్టాల కొలిమిలో కాలుతున్నారా లేదా? కష్టాలను పడినటువంటి మన మీద కష్టాలు వేళ్తనయా లేవా? ఎందుకు? ముందు నువ్వు మాట వింటలేదు కనుక. తల్లి నువ్వు జాగ్రత్త, తండ్రి నువ్వు జాగ్రత్త. మన హెచ్చరించట్లేదా? తల్లిదండ్రులు క్రమం లేకపోతే పిల్లలకు అక్రమార్కులు అవుతారన్న సంగతి తెలియదా? అందుకొరకే ఇప్పుడు నేను చెప్పిన పాపమునకు మరియు దుర్మార్గులకు ఏమి జరుగును అంటే ఇదే జరుగును. ఇప్పుడు మనం జరుగుతుంది. ఇక రెండవ పాట పద్దాన్ని త్వరగా. ఆయన నూతన రాజ్యములో ప్రవేశించు ప్రజలకు దేవుడు చేసి ఉన్న ఉత్తేజభరితమైన వాగ్దానములు ఏమిటి? అమ్మా, ఉత్తేజింపజేయటువంటి అర్థం ఏంట్రా? ఉత్తేజింపజేయటువంటి ఏంటి? చదువుకున్నాను, నీకు అర్థం కాకపోతే చూద్దాం. ప్రకటన గ్రంథము త్వరగా వెళ్దాని. మీరు వీడియో మధ్యలో వదిలిపెట్టడం కాదు, చివరి వరకేనండి. మంచి వాక్యాలు వస్తాయి, మంచి మార్గాన్ని తెలియపరచబడుతుంది. చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం.
అప్పుడు ఇదిగో అప్పుడు ఇదిగో ఎలోహీము నివాసము ఎలోహీము నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. ఇక్కడ ఆగుదామా. యాషోవ మెస్సీయ వారి నివాసం ఎక్కడట? మనుషులతో. మధ్యలోనే మనసులోనే ఉంది. నీతో నివాసం చేస్తున్న సంగతి మర్చిపోయావా? నీలో రక్షణ పొందాలి, నీతో పాటు రక్షణ పొందాలని లేదా? ఏ మందిరం అంటే లక్ష్య పెట్టక, విశ్వాసం అంటే లక్ష్య పెట్టక, ప్రార్థన అంటే లక్ష్య పెట్టక, జీవితంలో సరైన క్రమం లేక, భక్తి భయం లేక, అక్కడ మార్గ జీవితమైన జీవిస్తున్న మీకు శ్రమ కాదా? అందుకొరకే ఇక్కడ చెప్పినటువంటి మాట మనకు మాట చదువుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథము తీసావమ్మా అమ్మా 16, 11. కీర్తన గ్రంథం 16, 11. అమ్మా జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. హల్లెలూయా. అందరం పరమ తండ్రి స్తోత్రం. ఏమ్మా ఎక్కడాట అమ్మ సంతోషం? యాషోవ మెస్సీయ వారి సన్నిధిలో నీ సంతోషం ఉంది. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖము కలదు. పర్వాలేదు, చూడండి ఎక్కడుందట? నీ చేతిలో సంతోషం వస్తుంది. యాషోవ మెస్సీయ వారి సన్నిధిలో సంతోషం. ఏమండి ఎక్కడండి సంతోషం? అమ్మా రాండి, సంతోషంగా ఉంటారు. రాండి రాండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము వెళ్తాం నరకానికి, మేము వెళ్తాం నరకానికి. వారాదని ఆయన నరకలు నిలబడిపోయి నాకేంటి ఎన్నిసార్లు చెప్పినా అక్కడే, ఎన్నిసార్లు బ్రతిలాన్ని అక్కడే. ఎందుకు పాపం సహోదరుని ఇద్దరు బాగా సంభాషణ చేస్తుంటాం. రోజు ఇక్కడ కూడుకొని ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత చెప్పుకుంటే ఏముంది? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. కారణం మార్పు లేదు. చదువుతాను అలాగనే. యెషయా గ్రంథము నా 33:24. నాకు దేహములో బాగులేదని. ఎక్కడట? దేహములో. నా దేహములో బాగు లేదని అందులో నివసించువాడు ఎంతనో అనడు. దానిలో నివసించు జనుల దోషము, అందులో నివసించే జనుల రోషము పరిహరింపబడును. హల్లెలూయా. ఇంకేం కావాలా? నా సమయం అంతా ముందే గతించింది. ఇప్పుడు ఈ వాక్యాలను బట్టి నేను వివరించడానికి సమయం లేదు. అందుకే మీరు చదువుకోవడానికి రికార్డ్ చేస్తున్నా. కారణం ఏంటో తెలుసా? మార్పు చెందాలి. చదువు అలాగనే 60 అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 23వ వచనం చూడండి. వారు వృధాగా ప్రయాసపడరు. వారు ఎవరట? మార్పు చెందిన వారు, మారు మనసు ఉన్నటువంటి వారు, దేవుని మాట విన్నవారు, దేవుని సేవకుడిని లక్ష్య పెట్టువారు, దేవుని సేవకుడి మాటల ప్రకారం నడుచువారు ఎలా ఉంటారట? వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయము నొందుట పిల్లలను కనరు. వారు యావే చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు. వారు సంతానం వారు హల్లెలూయా. తల్లిని పిల్లలు వదలరు, పిల్లలు తల్లిదండ్రులు వదలరు. ఎంత మాత్రం వారు ఆశీర్వదింపబడతారు. వారు ఎంత మాత్రము కూడా ఇడిపోరు, శత్రువులుగా ఉండరు, పగస్తులుగా ఉండరు. మంచి మేలు గలవారై ఉంటారు, మంచి మేలునే పొందుతారు. పరలోక రాజ్యము సమీపంగా ఉంది. మార్పు చెందండి, మారు మనసు పొందండి. మందిరానికి రాండి అని ఫోన్లు చేస్తే అమ్మా ఇప్పుడు మన జీవితాలు వచ్చినాయా రాలేదా? సింగారు అయ్యా, మన జీవితాలు వచ్చినాయా రాలేదా అమ్మా? అలాగనే ఇంకొక మాట చదువుకున్నాయి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చూడండి.
యావే కొరకు ఎదురు చూచువారు యావే కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. నోరు లేదా అందరికి? అందరూ అన్నానా? హల్లెలూయా. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, యావే కొరకు ఎదురు చూచేవారు ఎలా ఉంటారట? అమ్మా, ఎలా ఉంటారట? నూతన బలము పొందుదురు. చదివారు కదా, ఎందుకు చెప్పు అక్కడ అంటే ఏంటండి సింగారు తిరిగేట రాదు. అమ్మా, మందిరానికి వచ్చి ప్రభు మమ్మల్ని రక్షిస్తాడని మనం ఎదురు చూస్తూ క్రమంగా మనం వెళ్తే ఎలా ఉంటారట? వారి హృదయం ఎలా ఉంటుందట? ఉల్లాసం, సంతోషం, సమాధానం, దీర్ఘాయు, సుఖ సంతోషములు, ఐక్యత, ప్రేమ. ఇంకేం కావాలా? భయభక్తులు కలిగినటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఎవరా కుటుంబం అంటే కొన్నేళ్ళ కుటుంబం. కొన్నేళ్ళేనా? కొన్నేళ్ళే అప్పసుకార్యంలో ఉన్నారు. నా కొన్నేళ్ళ కుటుంబం తన పిల్లలు వారందరూ కలిసి ఎలా ఉన్నారు? భయభక్తులతో ఉన్నారు. వారి కుటుంబం ఎలా ఉందమ్మా? సంతోష సమాధానంతో దీర్ఘాయువుతో కలిగి ముందుకు కొనసాగారు. కారణం భయము భక్తి. అమ్మా, భయభక్తులు లేని వారు హఠాత్తుగా మరణం అవుతారు. భయభక్తులు లేని వారు హఠాత్తుగా నాశనానికి గురవుతారు. భయభక్తులు లేనటువంటి వారు ఎంతో విరోధంగా ఉంటారు లోకములో. భయభక్తులు లేని వారికి వచ్చి ఆపదలో ఏ క్షణంలో ఎప్పుడు వస్తాయో వారికి తెలియదు. ఎన్ని మారులు వాటిని తీసేసుకోవాలి. ఎవరు చెప్తారు నీకు? తీసేవాడు ఎవడు? లాస్ట్ మాట చదువుకొని ముగించుకున్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన. ఏంటంటే అక్కడ సమస్తమును ఆయనకు లోపరుచుకున్నాక జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మన దేనంటే తక్కువ శరీరము తన మహిమగల శరీరమునకు మనం తగ్గిపోయినటువంటి శరీరమును మహిమ కలిగినటువంటి శరీరమును తన రూపము గల దానిగా ఆయన మార్చును. పరమ తండ్రికి స్తోత్రం. ఏ రూపాన్ని ఇస్తారట? సంతోషకరమైనటువంటి యొక్క రూపం, సంతోషకరమైనటువంటి జీవితము, సంతోషకరమైనటువంటి ఐక్యత, సంతోషకరమైనటువంటి యొక్క సమాధానము. ఇంకేం కావాలండి? మందిరానికి పోతున్నాం, బాగానే ఉంటాం, అదేనా? నో కాదు, గమనించాలి. అమ్మా విడిపడి అందుకొరకు మనందరికీ మాకును నాకును ఈరోజు ఇచ్చినటువంటి వాక్యం బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ